నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్య. నా ఆశ్రయమా నా యేసయ్యా, నా ఆశ్రయమా నా యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ప్రభునందు నమ్ముతున్నాం. ఈ యొక్క ఆదివార ఆరాధన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ఆదివార ఆరాధన కార్యక్రమాన్ని మనము ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, స్తోత్రమునైనా వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా పరలోకపు దేవా, మీ నామాన్ని గణపరుస్తున్నామయ్యా. గడిచిన వారమంతా మమ్మను మా కుటుంబాన్ని కాపాడి కనికరించి నీ కృపా బాహుల్యము తన మేడలు చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ యొక్క ఆదివార ఆరాధన కార్యక్రమాలు తండ్రి ప్రారంభించడానికి మీరు ఇచ్చిన చక్కటి శ్రేష్టమైన దినాన్ని బట్టి స్తోత్రములు. ఇదిగో తను ప్రత్యేకించిన ప్రభావ ఆన్లైన్ ద్వారా తండ్రి, యూట్యూబ్ ద్వారా అయ్యా తండ్రి ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని ప్రభావ దీవించండి. అయినా ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తుండగా మీ ఇస్తున్నది మీ ఆత్మలతో మా ఉదయం ఉంచండి అయ్యా. ఆది నుంచి అంతం వరకు మీ ఇస్తున్నది మాతో ఉంచండి. పాటలేందు ప్రభావ ధ్యానించబోయే వాక్యం ముందునైనా మీరైతే మాతో నడిపించమని పాల్గొన్న ప్రతి ఒక్క అయ్యా విశ్వాసం మీకు అప్పగించుకుంటూ మీ నామాన్ని గణపరుస్తున్నాయినా ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరూ కూడా ఒక పాట ద్వారా ప్రభు నామాన్ని గణపరుచుదాం. పాట కీర్తన పాట పుస్తకం నుంచి నా స్తుతి పాత్రుడా నా యేసయ్య నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా అనే పాట ద్వారా ప్రభు నామాన్ని గణపరుచుదాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము. నీ కృపయే నా జీవన ఆధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా.
నిత్యము యెరూషలేము నీ పరిపూర్ణత సీయోను శిఖరము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం పామయుడా ఏ అపాయము నా గుడారం సమీపించనీయగా ఏ అపాయము నా గుడారం సమీపించనీయగా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకై నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకై నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించును చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును
నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము పరిశుద్ధ నుంచి ఒక కీర్తన భాగాన్ని చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 73వ కీర్తన 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందుల వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నుల మెరకలై ఉన్నవి. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నది. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారి మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము పరిపక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరూ కూడా మనం ప్రభు నామాన్ని గణపరుచుదాం, ఆ నామాన్ని మహిమపరుచుదాం. గత వారమంతయు మన జీవితాల్లో చేస్తున్నటువంటి మేలును బట్టి గత ఈ 3 నెలలు లాక్డౌన్లో కూడా దేవుడు తన కృపచేత మనల్ని కరోనా నేపథ్యంలో కాచుతూ కాపాడుతూ కనికరిస్తున్నటువంటి ఈ విధానం బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు చూపిన మహాకృప, ఆయన కృప వెంబడి కృపతో మనం దీవిస్తున్నవాడు ఆయనే. ఈ రోజు వరకు కూడా మనందరినీ, మన కుటుంబాలని, మన పిల్లల్ని దేవుడు దీవిస్తూ నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన కనుక ఈరోజు మన ప్రభు నామాన్ని కనపరచడానికి మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం. దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, ప్రత్యేకించిన కృప ద్వారా ఎన్నో మేలు చేస్తున్నట్టు ఆ మేలును బట్టి దేవుని నామాన్ని కనపరుచుదాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామాన్ని కనపరచడానికి మన హృదయాలను, మన మనస్సులను, మన తలంపులను మనకి మళ్లించుదాం. మళ్ళీ ప్రభు నామాన్ని కనపరచడానికి మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడు నిజముగా తన మహాకృప చేత దీవిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. తన ప్రేమ చేత మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు. అందరూ కూడా యేసయ్యా నీవే నాకని, వేరెవరు నాకు లేరు. నిజంగా ఈ లోకంలో మనకు ఎవరు లేరు, ఆయన మాత్రమే మనకు గొప్ప దేవుడు, తండ్రి అయిన వాడు, తల్లి అయిన దేవుడు ఆయనే. కనుక ఆ ప్రేమను మనము ధ్యానం చేసుకుని ప్రభు నామ కనపడదాం. నిజంగా వేణులు కొనియాడిన కూడా ఆయన ప్రేమను మనం వర్ణించలేము. కాబట్టి ఆ ప్రేమను చూపించిన దేవుని మనము అందరం కూడా ప్రభు నామ కనపరుచుదాం. కృప వెంబడి కృపతో దీవిస్తున్నటువంటి ఆ దేవుని మనము జయ గీతాలతో ప్రభు నామాన్ని కనపడతాం. వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్వగల
గల తోటలోనా నన్ను స్థిరపరచినందునా కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందునా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోల కొనియాడినా ఆశలు తీరవే వేణోల కొనియాడినా ఆశలు తీరవే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు దేవుని నామానికి మహిమ కలుగును గాక. శమరం ప్రభావాన్ని కనపరుస్తూ మా మనసులో హృదయంలో చేసిన మీరు తలంచుకుంటూ ధ్యానిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తూ మన హృదయాల్లో ప్రభు నామాన్ని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని కనపరుస్తాం. శమరం స్తుతి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, స్తోత్రమునైనా వందన చెల్లిస్తున్నాము. మా పరలోకపు దేవా, అయా తన మమ్మను ప్రభువా, మా కుటుంబాన్ని గడిచినట్టు దినములు తండ్రి కాచి కాపాడుతూ కనికరిస్తున్న వాడు నీవేనైనా. ఈ దినం వరకు ప్రభువా మాకు మంచి ఆరోగ్యమునిచ్చి బలమునిచ్చి ఆ యొక్క రెక్కల చాటును భద్రము చేసి ప్రభువా మాకు ఎటువంటి హాని ఆటంకం కలగకుండా ప్రభువా మీకు పైనందు మమ్మల్ని బలపరుస్తున్న దేవా స్తోత్రములు చెల్లిస్తున్నా. మమ్మల్ని మా కుటుంబాన్ని మా పిల్లల తండ్రి మా సంగములు తండ్రి జీవిస్తున్న వాడు నీవేనైనా. మా జీవిత ప్రభు దేవుడుగా ఉంటూ ప్రభుత్వాన్ని తండ్రిగా తల్లిగా ఉంటూ ప్రభు మా అనుదిన జీవితాల్లో మాకు కావాల్సిన ఈవుల్ని కావాల్సిన ఆరోగ్యం ప్రభావ కావాల్సిన తోటి ప్రతి ఒక్క అవసరంతో తీరుస్తున్న వాడు నీవేనైనా. ఈ రోజు వరకు ప్రభావ మమ్మల్ని దీవిస్తున్న వాడు నీవే తండ్రి. ప్రత్యేకించి ప్రభావ ప్రతి మేము ఆరాధించడానికి నామ గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి చక్కటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తున్నా. అయ్యా తండ్రి మా జీవితంలో చేస్తున్న ప్రతి మేలు బట్టి ఉందని ప్రత్యేకించి శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యములతో మాకు ఇచ్చారు ప్రభు. మా కొరకు లోకానికి ఎత్తించినైనా మీ పరిశుద్ధ రక్తము మా కొరకు కార్చి ఆ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి మమ్మల్ని తండ్రి ప్రేమని పాప నుంచి విడుదల కలిగించి విమోచించి మీ సొత్తుగా తండ్రి చేసుకున్నావయ్యా. ఈ రాజ్యంలో తండ్రి గొప్ప స్థానములు తండ్రి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిత్య రాజ్య వారసత్వాన్ని మా అందరికీ ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి ప్రభు నేటి దినాల్లో తండ్రి మమ్మల్ని ప్రభు ఎంతగానో తండ్రి ధైర్యముగా ప్రభు మరి అయా భయం లేకుండా తండ్రి ధైర్యం కలిగి తన విశ్వాసం గలవారమై జీవించడానికి కృపణించానైనా. ప్రత్యేకించి చివరి దినాల్లో తండ్రి మమ్మల్ని ప్రభు కాస్తూ కాపాడుతున్నాం. అయ్యా తండ్రి ప్రత్యేకించి మీరు చేసినటువంటి ప్రతి మేలు బట్టి మనం చెల్లిస్తున్నాము తండ్రి. మా చుట్టూ కంచె వేసిన దేవాస్తవం చెల్లించుకుంటూ మరొకసారి మా సంఘమును కాస్తూ ప్రభు కాపాడుతూ
నామాన్ని గణపరుస్తున్నా అయ్యా. తెరిచిన సమయం బట్టి మనం తెలుస్తున్నాం. ప్రత్యేకించైనా మీరు చేసిన మేలు ధ్యానిస్తూ తలంచుకుంటూ మా చిన్న స్థితి ఆదరణ ఏస్తున్నాలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మనము పాటల ద్వారా ప్రభు నామాన్ని గణపరచుగా స్తుతి ఆరాధనలో కూడా ప్రభు నామాన్ని గణపరుస్తూ ముందుకు కొనసాగి ఉన్నాం. ఈ సమయంలో మనము ప్రధానమైన అంశాలకు వచ్చి ఉన్నాం. దైవ ధ్యానమును మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 12వ అధ్యాయము 7-8 వచనాలని ధ్యానించుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, స్తోత్రములైన వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, పరిశుద్ధ లేఖనాల నుంచి అయ్యా అతను మీరు ఇచ్చిన వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినైనా వీక్షిస్తున్నా వింటున్నా చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా, మా అందరికీ వినగల చెవును గ్రహించమని దయచేయమని ఈ యొక్క లేఖన భాగాన్ని మీకు అప్పగించుకుంటూ మీ సన్నిధి ఆత్మను మావుదులు ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ యొక్క ఇదివరకు మనం చదువుతున్న లేఖన భాగంలో అబ్రహాము యెహోవాకు బలిపీఠము కట్టిన విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. బలిపీఠము మన ధ్యానాంశము బలిపీఠము అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. బలిపీఠము అనగా బలి ఇవ్వడానికి కట్టబడినటువంటి ఒక పీఠం. మరి ఆ రోజుల్లో మరి దహన బలులు తర్వాత అవన్నీ కూడా చేస్తూ ప్రభునామాన్ని కనపరుస్తున్నటువంటి దినాలు. పిల్లారా, మరి గమనించినట్లయితే మరి అబ్రహాము యెహోవాకు బలిపీఠము కట్టాలని తాను ఉద్దేశము కలిగి దేవుని కొరకు ఒక మంచి కార్యాన్ని చేయటం కొరకు తాను సిద్ధపడుతూ ఉన్నాడు. పిల్లారా, మరి గమనించినట్లయితే యెహోవా దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. ప్రత్యక్షమై తాను మరి వాగ్దానం చేస్తున్నాడు. నీకు గొప్ప సంతానాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం చేసిన దేవుని కొరకు తాను ఒక మంచి కార్యాన్ని చేయడం కొరకు కోరుకున్నాడు. పిల్లారా, మనం చూసినట్లయితే చరిత్రలో ఒక గొప్ప పేరును కలిగినటువంటి వ్యక్తిగా చూస్తున్నాము. బైబిల్ చరిత్రలో మరి అబ్రహాం ఒక మంచి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నట్టుగా చూస్తున్నాం. గొప్ప మలుపు కూడా చూస్తున్నాం. అబ్రహాముకు మరి 2 పేర్లు కలిగి ఉన్నాడు. అబ్రాము, మరొకటి అబ్రహాము. తర్వాత అతనికి 2 బిరుదులు కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి తండ్రి, దేవుని స్నేహితుడు అని చెప్పేసి ఒక బిరుదు. రెండవ బిరుదు విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి అనే బిరుదు. రెండవది దేవుని మంచి స్నేహితుడు. పిల్లారా, చూసినట్టయితే ఇటువంటి చక్కటి గుణగణాలు ఒక మంచి బిరుదులు కలిగిన వాడు ఈ అబ్రహాము. పిల్లారు, మరి అబ్రహాము ఆ విధంగా మరి పిలువబడుతున్నాడు. తన జీవితంలో దేవుడు మరి తన కొరకు చేస్తున్న గొప్ప విషయాలను బట్టి, ఆ గొప్ప కార్యాలను బట్టి దేవుని గణపరచడానికి తాను ఒక మంచి కార్యాలను పూనుకుంటూ ఉన్నాడు. పిల్లారా, అబ్రహాము జీవితంలో బలిపీఠము తర్వాత గుడారము ఈ 2 ముఖ్యమైనటువంటి అంశాలు. బలిపీఠములు కట్టడంలో అబ్రహాం మంచి నిపుణత గలవాడు, మంచి నైపుణ్యం గలవాడు. తాను తన కొరకు గుడాలను వేసుకుంటున్నాడు. తర్వాత అదే రీతిగా దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టడానికి పూనుకున్నాడు. పిల్లలు, మరి ఆ దేవుని పిలుపుకు లోబడిన వాడు. దేవునికి ఏమాత్రం కూడా అయినా మరుమాట చెప్పలేదు. దేవుడు చెప్పినట్టుగానే ప్రతిదీ కూడా చేస్తూనే ఉన్నాడు. పిల్లలు, మరి తన కొరకు గుడారం వేసుకున్నాడు. తర్వాత దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టడానికి పూనుకున్నాడు. అంటే తన జీవితంలో ఈ అబ్రహాము దేవునికి ఒక మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వగలిగాడు. ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చి దేవుని మహిమపరుస్తున్నాడు. పిల్లలు, మరి మన జీవితంలో మనం ఇవ్వగలుగుతున్నామా అనే విషయాన్ని ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో దేవునికి ప్రథమమైన స్థానము, దేవుని కొరకు మనం ఇస్తున్నామా, మన కుటుంబం కూడా ఇస్తుందా అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ అబ్రహాము జీవితం ద్వారా మనకు అర్థమవుతుందంటే దేవుని కొరకు ఒక మంచి కార్యాన్ని మనం కూడా కోరుకునే విధంగా మనం సిద్ధపడాలి. పిల్లల యొక్క చివరి దినాల్లో, ఈ యొక్క అంత్యకాల దినాల్లో మరి దేవుడు రాకడా సూచనలు చూస్తున్నా
దేవుని యొక్క రాకడ అతి దగ్గరలో ఉంది, అతి సమీపంగా ఉంది. మరి సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన ఆత్మ జీవితాన్ని దేవునిలో స్థిరపరుచుకున్నటకు, ఆయనలో ఆత్మీయంగా కట్టుకున్నట్టు కొరకు మనము సిద్ధపడాలి. పిల్లలు మనం చూసినట్లయితే ఈ యొక్క అబ్రహాము కట్టిన బలిపీఠములలో చక్కటి మన అంశాన్ని నేర్చుకోవచ్చు, ఒక చక్కటి ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. మనము కూడా మన జీవితాల్లో ఎలా కట్టుకోవాలి, మన ఆత్మీయ మందిరాలు, ఆత్మీయ జీవితాలు ప్రభువులో ఎలా స్థిరపరచుకోవాలి, దేవుని కొరకు ఎలా జీవించాలనే విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవాకు బలిపీఠం కట్టాడు. మొట్టమొదటి అంశం చూసినట్లయితే యెహోవాకు బలిపీఠం కట్టినట్టుగా చూస్తున్నాం. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. మరి ఆదికాండంలో 12 చూస్తున్నాం. దీని ప్రకారం యెహోవా దేవుడు తనకు చెప్పినట్టుగా చేస్తూ ఆ వాగ్దానం నమ్మాడు. నమ్మి ఏమాత్రం కూడా అవిశ్వాసం ఉంచక విశ్వాసం కలిగిన వాడై దేవుని కొరకు ఈ కార్యాన్ని చేస్తున్నట్టు చూస్తున్నాం. పిల్లలు మరి మన జీవితాల్లో దేవుని కొరకు మనం ఆత్మ జీవితం కట్టుకుంటున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు మరి మొట్టమొదటిగా మనం చూద్దాం ప్రార్థన బలిపీఠం. మన జీవితాల్లో మరి నేటి దినాల్లో ప్రార్థనా బలిపీఠం ఎంతో అవసరమైంది. ఈ ప్రార్థనా బలిపీఠం లేకపోతే మరి ఆత్మ జీవితాలు కట్టబడవు. పిల్లల మరి ప్రార్థనా బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం ఉంచుకోవాలి. పిల్లల మరి ఈ బలిపీఠాన్ని ఈ అబ్రహాము కడుతున్నాడు. తన జీవితంలో ప్రార్థన అనే బలిపీఠం కట్టుకున్నాడు. యెహోవా నామమున ప్రార్థన చూస్తున్నాం. ఇక్కడ వాక్యం చూసినట్టయితే యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అనగా ప్రార్థన బలిపీఠం అక్కడ కట్టబడింది. పిల్లరా ఇది మన జీవితాల్లో చివరి దినాల్లో ప్రతి మానవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్క మరి సహోదరులందరూ కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు ప్రార్థన బలిపీఠం కట్టుకోవాలి. వాళ్ళ జీవితాన్ని ఒకవేళ కూలిపోయినట్లయితే ఆ ప్రార్థన బలిపీఠం కూలిపోయిందా తిరిగి మళ్ళీ కట్టుకొని ప్రభువు కొరకు ప్రార్థన జీవితాన్ని కలిగి ఆత్మీయ జీవితంలో మనం ఇంకా ఎదుగుటకు మనము ప్రభువులో స్థిరపరచుకోవటకు మరి అబ్రహాము దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు, దేవునితో ఒక స్నేహితుడిలా మనం మాట్లాడుతున్నాడు, దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మనము కూడా మన జీవితాల్లో మన దేవునితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ప్రభు కొరకు ఒక చక్కటి పరిస్థితిమైన సంబంధాన్ని కలిగి దేవునిలో ఇంకా ఎదగాలంటే ప్రార్థన ఎంతో అవసరం. దేవునితో మాట్లాడాలి, దేవునితో ముచ్చరించాలి, దేవునితో సంభాషించాలి. ఇది ఎంతో మనకు అవసరమైంది ఈ రోజుల్లో. పిల్లరా మరి అబ్రహాము ఆ రోజు మరి ఆ బలిపీఠాన్ని కట్టి మరి ప్రార్థన బలిపీఠముగా కడుతూ ప్రార్థన చేస్తూ తాను మరి ఆ విధంగా ప్రభువులో దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. పిల్లరా మరి ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ ఆ విధమైనటువంటి జీవితం లేకపోతే మనం ఒకరికి తిరిగి మళ్ళా మన జీవితాన్ని కట్టుకుందాం. ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని కట్టుకుని ప్రభువును మహిమపరుద్దాం. రెండవది గమనిద్దాం సహవాస బలిపీఠం. సహవాసం అంటే అందరూ కూడుకోవడం కదా, కుటుంబంగా కూడుకోవడము, ఇంట్లో కుటుంబ ఆదరణలో కూడుకోవడం ఒక సహవాసము, సంఘములో అందరూ కలిసి కూడుకోవడం ఒక సహవాసము. ఈ విధంగా ఈ సహవాసము ఇది ఆత్మీయ సహవాసం. మరి తాను కూడా సహవాసం దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. తన ఫ్యామిలీకి తన కుటుంబాన్ని నేర్పించుకున్నాడు. సహవాస బలిపీఠం హెబ్రోనులో వాక్యం చూసినట్టయితే మరి ఆదికాండం 13-18 చూస్తున్నాం. హెబ్రోనులో యెహోవాకు ఒక బలిపీఠం కడుతూ ప్రభునామం కనపరుస్తున్నాడు. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చూడండి ఎంత చక్కటి మరి దేవుని కొరకు ఒక మంచి కార్యాలు చేస్తున్నట్టు చూస్తున్నాం. ప్రియులారా మరి లోతు అబ్రహామును విడిచిపెట్టాడు. మన సహోదరుడు లోతు కూడా అబ్రహామును విడిచిపెట్టేశాడు. కానీ అబ్రహామును దేవుడు మాత్రము విడిచిపెట్టలేదు. ఇలా దేవుడు ఈరోజు మనల్ని కూడా విడిచిపెట్టే దేవుడు కాదాయన. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన ప్రజల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ కరోనా నేపథ్యంలో మనం అనుకోవచ్చు దేవుడు విడిచిపెట్టాల్సిందే మరి పెట్టాడేమో అని మనం అనుకోవచ్చు, దేవుడు మరి వదిలిపెట్టాడేమో అనుకోవచ్చు. కానీ దేవుడు మరి మన జీవితాలని మన కుటుంబాన్ని కట్టేవాడాయన, స్థిరపరిచేవాడు, దీవించేవాడాయన. మనల్ని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కూడా కానే కాదు. మరి ఆనాడు అబ్రహామును దేవుడు విడిచిపెట్టకుండా తన సంతానాన్ని దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. పిల్లలు ఈరోజు మనల్ని కూడా దేవుడు దీవించే దేవుడు. పిల్లలు మరి ఆ రోజు అబ్రహామును విడిచిపెట్టకుండా దేవుడు కాచుతూ కాపాడుతూ తన కృపా కనికలను కుమ్మరిస్తూ తన కుటుంబాన్ని ఎంతగానో మరి దేవుడు స్థిరపరచాలని ఇష్టపడుతూ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. పిల్లలు మరి ఈరోజు మనం కూడా సహవాసముగా కుటుంబంలో కూడా సహవాస బలిపీఠం కడుతున్నామా అనగా కుటుంబ ప్రార్థన. మరి యెహోషువ అన్నాడు వాడి చక్కటి మాట మరి వాటిని చూస్తున్నాం. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదమంటున్నాడు. తాను మాత్రమే కాదు తన ఇంటి వారందరూ అనగా తన పిల్లలు, తన భార్య అందరూ కూడా దేవుని కనపరచడానికి ఎంత చక్కటి తీర్మానం కలిగి ఉన్నారు కదా. పిల్లలు ఈరోజు మీరు కూడా ఆ విధంగా ఉన్నారా?
చక్కటి సహవాస బలిపీఠం కట్టుకొని కుటుంబంలో అందరూ కలిసి ప్రార్థన చేసుకోవాలి, అందరు కలిసి ఆరాధించాలి, అందరు కలిసి వాక్యాన్ని పఠించాలి. ఇదంతా శ్రేష్టమైన భాగ్యం, ఇది శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి అటువంటి సహవాస బలిపీఠం కట్టుకోవడానికి మనముగా ఈరోజు మరి స్థిరపరచుకుందాం. ఆ తీర్మానం కలిగి మనం ముందుకు కొనసాగుతా ఉన్నాం. మూడవది గమనించినట్లయితే అబ్రహాము మరి సమర్పణ బలిపీఠం తన జీవితంలో ఒక చక్కటి సమర్పణ కలిగిన వాడుగా చూస్తున్నాం. ఇది క్రైస్తవ జీవితంలో సమర్పణ అనేది చాలా ఎంతో అవసరమే ఉంది, ఆసక్తి అవసరమే. దాంతోపాటు సమర్పణ ప్రభువు కొరకు సమర్పించుకోవాలి. నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ పనుల్ని, సమస్తాన్ని దేవుని కొరకు మరించాలంటే సమర్పించుకొని నువ్వు ముందు కొనసాగాలి. పిల్లలు ఈరోజు మరి అక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠమును కట్టి ఇస్సాకును బలిగా అర్పించడానికి బలిపీఠం కట్టుకున్నాడు. అంటే సమర్పణ కలిగి దేవుడు చెప్పినట్టుగానే చేస్తూ ఏమాత్రం కూడా తన వెనుకంచ వేయకుండా, ఏమాత్రం కూడా సంకోచించకుండా, సందేహించకుండా మరి తను చెప్పినట్టుగా ముందుకు వెళ్ళాడు. మరి ఇస్సాకు బలి ఇవ్వడానికి కూడా ఆయన వెనుకంచ వేయలేదు. పిల్లలు మరి అతడు కట్టిన బలిపీఠములలో మనం గమనిస్తే ఈ బలిపీఠం చాలా గొప్పది. ఏదంటే సమర్పణ బలిపీఠము. ఇది మన జీవితానికి కూడా సమర్పణ అనేది చాలా అవసరం. సమర్పణ లేకపోతే, ఇష్టం లేకపోతే నువ్వు కూర్చున్నా మందిరంలో కూర్చున్నా వ్యర్థమే, ప్రార్థన చేసినా వ్యర్థమే. కాబట్టి పిల్లల ఈరోజు ఇష్టంతో ప్రార్థించాలి, సమర్పణ కలిగి ప్రార్థించాలి, సమర్పణ కలిగి సహవాసం చేయాలి, సమర్పణ కలిగి బైబిల్ ధ్యానం చేయాలి, సమర్పణ కలిగి ప్రార్థించాలి. ఇవన్నీ కూడా అన్ని కూడా చేయాలంటే సమర్పణ ఎంతో అవసరమైంది. మరి ఆ రోజు అబ్రహాము దేవుని కొరకు సమర్పణకి ఒక బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. తన హృదయంలో ఒక సమర్పణ జీవితాన్ని కలిగి సమర్పణ బలిపీఠాన్ని కడుతున్నాడు. ఇస్సాకును మరి దేవునికి బలిగా అర్పించడానికి ఇక్కడ సమర్పణ చేసుకున్నాడు. అంతే, దేవుడు చెప్పాడు, నా తండ్రి నాకు చెప్పాడు కాబట్టి నేను చేయాల్సిందే అని సమర్పించుకున్నాడు. పిల్లారా, మరి ఈరోజు మన జీవితాల్లో దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, దేవుని కొరకు ఏ కార్యాన్ని చేసి మనం దేవుని మహిమపరుస్తున్నాం, సత్క్రియలు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. పిల్లారా, ఆ సత్క్రియ చేస్తూ ఓపికతో మన పరుగు పందెముల ముందుకు యేసు వైపు చూస్తూ మనం పరిగెట్టినప్పుడు చక్కటి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు, శ్రేష్టమైనటువంటి దీవెన మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ సోదరుడా, దేవుని కొరకు నువ్వు ఏ బలిపీఠాన్ని కడుతున్నావు? అబ్రహాము తన జీవితంలో ప్రార్థన బలిపీఠం కట్టాడు. రెండవదిగా సహవాస బలిపీఠం కట్టుకున్నాడు. మూడవది సమర్పణ బలిపీఠం. ఈరోజు నువ్వు ఏ బలిపీఠం కడుతున్నావు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను, నా కుటుంబము, నేను, నా పిల్లలు మరి ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని నువ్వు ప్రశ్నించుకోవాలి. పిల్లలు మరి మాదిరిగల జీవితాన్ని జీవించడానికి, మాదిరిగల క్రైస్తవ జీవితం ఎంతో అవసరం. ఈ రోజుల్లో మాదిరి తత్వాన్ని మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ఎలాంటి మాదిరి కలిగి ఉన్నాడో అదే మాదిరి జీవితాన్ని మనం కూడా కలిగి ప్రభు కొరకు మనము సమర్పించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఉదయాన్నే పెందల కడలు లేచి ప్రభు నామాన్ని కనపరచడానికి, దేవునితో మాట్లాడడానికి, ఏకాంతముగా తండ్రితో మాట్లాడడానికి, సంభాషించుటకు తాను సిద్ధపడి ఉదయాన్నే దేవునితో మాట్లాడేవాడు. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా అనే ప్రశ్న వేసుకోవాలి. దేవునితో మాట్లాడుతున్నావా? దేవునితో నీకు జీవితాన్ని పంచుకుంటున్నావా? నీకు సమర్పణ జీవితాన్ని, నీకు ఆత్మ జీవితాన్ని ఏ విధంగా ఉందో ప్రశ్నించుకుంటున్నావా లేదా అని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ కావున ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి జీవితాల్లో, మనందరి ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నాం. ఈ ఆత్మీయ యాత్రలో మన జీవితం ఎక్కడ పడిపోయిందా? పడిపోతే తిరిగి మనం లేపుకుందాం. ఒకవేళ ప్రార్థన బలి కూలిపోతే మళ్ళీ కట్టుకుందాం, సహవాసం కూలిపోతే మళ్ళీ తిరిగి కట్టుకుందాం, సమర్పణ లేకపోతే తిరిగి మళ్ళీ సమర్పణ చేసుకుందాం. పిల్లలు మరి ఇలాంటి బలిపీఠాలు కట్టడానికి మనము సిద్ధపడుతూ ఉండాలి. మన జీవితాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. గొప్ప తీర్మానం కలిగి అబ్రాహాము వలె ప్రభు కొరకు మంచి కార్యాలను చేస్తూ ప్రభువులో మనము ముందుకు కొనసాగాలి. పిల్లరా, ఈ యొక్క ఈనాటి ఉదయకాల సమయంలో మన ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుకుందాం, ఆయన కొరకు జీవిద్దాం. ఈ చివరి దినాల్లో ప్రార్థన బలిపీఠం ఎంతో అవసరం. కాబట్టి ప్రభు కొరకు మన జీవితాన్ని కట్టుకొని ప్రభువులో స్థిరపరచుకుందాం. అందరం కూడా మన జీవితాల్లో, మన కుటుంబంతో పాటు మనము కూడా సమాజంలో, సంఘములో, ఇరుగువారి మధ్యలో, పొరుగువారి మధ్యలో మనము ఒక చక్కటి సాక్షి జీవితాన్ని కలిగి ప్రభు కొరకు జీవించడానికి పూనుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేసి మరి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా, స్తోత్రమునైనా వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా గొప్ప దేవుడా, సర్వాధికారి దేవా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, ఇంతవరకైనా మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా. అయా తండ్రి, ఆనాడు తండ్రి మా పితరుడైనటువంటి అబ్రహామునైనా ఓ చక్కటి తండ్రి విశ్వాస యాత్రను కొనసాగించాడు, చక్కటి ఆత్మీయ యాత్రను కొనసాగించాడు. తన జీవితంలో
అయ్యా బలిపీఠం కట్టడంలో మంచి నైపుణ్యం కలిగిన వాడు నీ కొరకు తండ్రి గొప్ప కార్యాలు చేస్తూ ఎంతగానో మహిపరుస్తూ వచ్చాడయ్యా. ప్రియ మరి స్నేహితుడిగా ప్రభు మీతో అయ్యా తండ్రి సహవాసం గడిపాడు ప్రభు. మా జీవితాలు కూడా మేమునైనా చక్కటి సహవాసము కలిగి ఆత్మీయ యాత్రను కొనసాగించడానికి సహాయం చేయండి. మా జీవిత ప్రార్థన బలిపీఠాన్ని, సహవాస బలిపీఠాన్ని, సమర్పణ బలిపీఠాన్ని కట్టుకున్నట్టుకు మా జీవితంలో అట్టి కృప దయచేయమనుచున్నా దేవా తండ్రి. మా జీవితంలో ప్రభు అలాంటి గొప్ప ధన్యతను మాకు ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. ఇంతవరకు తండ్రి ఇంతబడిన మాటలు తండ్రి మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో ఫలింపచేయండి అయ్యా. అట్టి కృపను తండ్రి మాకు దయచేయడమైనా మా దేవా తండ్రి మా సంఘమును మా కుటుంబానికి అప్పగిస్తున్నాం. నేడు తండ్రి అయ్యా తండ్రి బాబు మరి వివాహ దినములు తండ్రి జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేస్తున్నాం. వారిని మా కుటుంబాల ప్రభు దీవించి నూతన అయ్యా తండ్రి దీవెనతో నింపండి ప్రభు. అయ్యా నేడు తండ్రి ఎవరైతే ప్రభు తండ్రి జన్మదినములతో జరుపుకుంటున్నారో ప్రభు, బర్త్డేస్ జరుపుకుంటున్నారో అందరినీ దీవించండి. మీ హస్తము చాచి దీవించి అందరి నూతన అయ్యా తండ్రి కృపచేత అని దీవించి పడుచున్నాం మా దేవా. మరి ప్రత్యేకించి ప్రభు ఇంతవరకు యొక్క ఆనందంతో తండ్రి మీ సన్నిధి మాతో ఉంచుతుందికై మీ నామాన్ని కనపరుస్తూ క్రీస్తు ప్రభువా. మా సంఘస్థులను తండ్రి ప్రత్యేకించి మా యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ఆన్లైన్ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ దినపు ఆశీర్వాదాలు తండ్రి అయ్యా తండ్రి ఆరాధన పాల్పొందిన వారందరి పైనను మా సంఘం పైన తండ్రి మా విశ్వాసం అందరి పైన కుమరించమని యేసును ప్రార్థించి అడిగి సుఖించి వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణ కర్తృణ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, కృప, ఆదరణ, క్షేమము, ఆరోగ్యము, సమాధానము ప్రత్యేకించి సంఘమునకును ప్రత్యేకించి ఆన్లైన్ ఆదరణ పాల్పొందిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకారముతో దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మా యూట్యూబ్ ద్వారా ప్రత్యేకించి యొక్క ఆన్లైన్లో పాలు పొందిన ప్రతి సహోదరి సహోదరులకు మరొకసారి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లారా మరి ప్రత్యేకించి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ లాక్డౌన్లో, ఈ కోవిడ్-19 నేపథ్యంలో మా యూట్యూబ్ ద్వారా మేము అందించినటువంటి ఈ యొక్క సందేశాలు, మా ఆరాధన కార్యక్రమాలు మరి వీక్షిస్తున్నారు కనుక ప్రత్యేకించి మరి అందరూ దీవించబడుతున్న నమ్ముచున్నాం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ JDMR క్రియేషన్స్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు మీరు షేర్ చేయవలసింది మనం చేస్తున్నాం. మా యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మేము కూడా మీ అందరి మరి కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకించి నేడు ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి మా యొక్క ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మీ అందరికీ ప్రభునామములో వందనాలు చెల్లిస్తూ ఇక మాటలు ముగిస్తున్నాను.